నమస్కారం. సిటీ న్యూస్ కి స్వాగతం. వినుకొండ పట్టణంలో నిర్వహించిన మహాకరుణ శాకాహార ర్యాలీ శ్రీనివాస్ నగర్ నందు శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానం నుండి ప్రారంభమైన ఈ ర్యాలీలో ప్రభుత్వ చీఫ్ జీవి ముఖ్య అతిథిగా పాల్గొని జెండా ఊపి ప్రారంభించారు. ఆధ్యాత్మికవేత్తలు, నాయకులు తదితరులు పాల్గొన్నారు. కేంద్ర రాష్ట్ర బీజేపీ పార్టీ ఆదేశాల మేరకు రాష్ట్ర అధ్యక్షులు పివిఎన్ మాధవ్ ఆదేశాల మేరకు జిల్లా అధ్యక్షులు ఏలూరి శశ్ కుమార్ మరియు తావిల్లాపురం మండల సీనియర్ నాయకులు అరుసుమల్లి వీరేంద్ర, ఈపూర్ మార్కెట్ యార్డ్ వైస్ చైర్మన్ గోరంట్ల సత్యనారాయణ మరియు వినుకొండ నియోజకవర్గ బీజేపీ మాజీ కన్వీనర్ యార్లగడ్డ లెనిన్ కుమార్ సూచనల మేరకు తావిల్లాపురం మండల అధ్యక్షుడు గట్టుపల్లి శ్రీనివాసరావు ఆధ్వర్యంలో ఆధ్యాత్మిక గురువు, సామాజిక సంస్కర్త శ్రీ సంత్ శిరోమణి గురు శ్రీ రవిదాస్ జీ జయంతి కార్యక్రమాన్ని తావిల్లాపురం మండలం ముండ్రువారిపాలెం గ్రామంలో ఎస్సీ కాలనీలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా తావిల్లాపురం మండలం అధ్యక్షులు గట్టుపల్లి శ్రీనివాసరావు మాట్లాడుతూ 15వ శతాబ్దంలో వారణాసి సమీపంలో తోలు పని చేసే చామర్ సామాజిక వర్గానికి చెందిన కుటుంబంలో జన్మించారు. అప్పటి సామాజిక పరిస్థితుల వల్ల ప్రభావితుడై ప్రతి మనిషికి సమానత్వం ఉండాలని, సామాజిక న్యాయం కావాలని, కుల నిర్మూలన జరగాలని తన యొక్క ఆధ్యాత్మిక భక్తి ఉద్యమం ద్వారా ఉత్తర భారతదేశాన్ని ప్రభావితం చేశారు. కుల వ్యవస్థపై, అంటరానితనంపై పోరాటం చేసినటువంటి కబీర్ పులే, అంబేద్కర్ వంటి మహనీయులకు ఆయన భక్తి ఉద్యమం, రచనలు ఎంతగానో ప్రేరణ ఇచ్చాయి. కార్యక్రమంలో స్థానిక బీజేపీ నేతలు గుంజి వెంకటేశ్వర్లు, ముండ్రువారిపాలెం గ్రామ ప్రజలు, ఎస్సీ కాలనీ వాసులు పాల్గొన్నారు. ఈరోజు భారతీయ జనతా పార్టీ ఆదేశాల మేరకు కేంద్రం మరియు రాష్ట్ర అధ్యక్షుల ఆదేశాల మేరకు, అలాగే పల్నాడు జిల్లా అధ్యక్షులు ఏలూరు శశ్ కుమార్ గారు, అలాగే తావిల్లాపురం మండలం సీనియర్ నాయకులు అడుసుమల్లి వీరేంద్ర గారు మరియు ఈపూర్ మార్కెట్ యార్డ్ వైస్ చైర్మన్ గోరంట్ల సత్యనారాయణ గారు, వినుకొండ నియోజకవర్గ మాజీ కన్వీనర్ లెనిన్ గారి సూచనలతో తావిల్లాపురం మండలంలోని ముండ్రువారిపాలెం గ్రామంలో అభ్యుదయ కవి, కుల నిర్మూలనకు పాటుపడినటువంటి 15వ శతాబ్దంలో జన్మించినటువంటి కాశీ సమీపంలో జన్మించినటువంటి సంత్ శ్రీ గురు రవిదాస్ గారి జయంతి కార్యక్రమాన్ని ముండ్రువారిపాలెంలో మన యొక్క ఎస్సీ కాలనీలో పెద్దల సమక్షంలో జరుపుకోవడం జరిగింది. ఎంతో ఘనంగా. అటువంటి మహనీయుడి యొక్క జయంతి కార్యక్రమాన్ని ప్రీతమ ప్రధాని నరేంద్ర మోడీ గారు ప్రతి గ్రామంలో కూడా ఘనంగా నిర్వహించాలని చెప్పిన మీదట ఆదేశాలను పాటిస్తూ ఈరోజు తావిల్లాపురం భారతీయ జనతా పార్టీ మండల అధ్యక్షుడిగా ఉన్నటువంటి గట్టుపల్లి శ్రీనివాసన్ నేను స్థానిక నేత గుంజా వెంకటేశ్వర గారి ఆధ్వర్యంలో ఈరోజు కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించుకోవడం జరిగింది. అలాగే మరొక ముఖ్యమైన విషయం ఏంటంటే, రవిదాస్ గారి భజనలు అంటే ఆ రోజు ఉద్యమాలు ఉండేవి కావు, కేవలం స్వాతంత్ర పోరాటం ఉండేది. అలాగనే మనకి ఈ రోజు ఉన్నటువంటి మీడియాలు, అలాగే ప్రచార సాధనాలు సందర్భాన్ని మనం చూస్తున్నాం. కాబట్టి ఇటువంటి మహనీయుల్ని మనం అందరం కూడా ఆదర్శంగా తీసుకోవాలని, మునుముందు ఈ యొక్క కుల వివక్షతని, ఈ యొక్క అస్పృశ్యతని మనం అందరం కూడా నివారించడానికి భారతీయ జనతా పార్టీ ఎప్పుడు కూడా ముందుంటుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. అందరికీ ధన్యవాదాలు. భారత్ మాతా కీ.